So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. So in this video we are going to discuss about the linear search and a video మాత్రం ఎక్కడ skip చేయకుండా full గా చూడండి. Let's get into the topic. First see the definition here. The linear search. Linear search is a simple search algorithm that checks every element in the list sequentially until the desired element is found or the list ends. అంటే ఒక లీనియర్ సెర్చ్ అంటే ఒక సింపుల్ మెథడ్ అని చెప్పి చెప్తున్నాము. ఒక అరేలో ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. మనకు కావాల్సిన వాల్యూ దొరికితే అక్కడ నుంచి ఆ ఇండెక్స్ వాల్యూ ప్రింట్ చేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఒకవేళ లేదు అంటే టిల్ లాస్ట్ ఇండెక్స్ వరకు చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ లేదు టిల్ లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళిన తర్వాత కూడా మనకు కావాల్సిన వాల్యూ దొరకకుంటే వాల్యూ ఇస్ నాట్ ఫౌండ్ అనే అవుట్పుట్ రావాలి మనకు. ఓకేనా? సో లెట్స్ సీ విత్ ద ఎగ్జాంపుల్. So I'm taking some random elements with the 4 values. One unsorted ఉండొచ్చు ఇక్కడ లీనియర్ సెర్చ్ కి, నో ఇష్యూస్. 1 3 4 5 అండ్ 6. సో నేను ఈ వాల్యూస్ తీసుకుంటున్నాను. మై టార్గెట్ వాల్యూ ఇస్ ద 6. ద టార్గెట్ వాల్యూ ఇస్ ద 6. టార్గెట్ వాల్యూ అంటే నాకు కావాల్సిన నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. ఓకే, ద ఇండెక్స్ నెంబర్స్ ఆర్ ద 0 1 2 3 అండ్ దెన్ ద 4. ఓకే, సో ఐ అనేది 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఇండెక్స్ ఐ దగ్గర ఉన్న వాల్యూ అండ్ ద టార్గెట్ వాల్యూ రెండు సేమా కాదా. సో 1, సో ఐలో ఇప్పుడు నాకు ఎంత ఉంది, 1 ఉంది. 1 డబల్ ఈక్వల్స్ టు ద 6. కండిషన్ నాకు ట్రూనా, ఇది కండిషన్ నాకు ఫాల్స్ కాబట్టి ఐ షుడ్ బి ఇంక్రీజ్. సో ఇప్పుడు ఐలో ఎంత ఉంది నాకు 3. 3 డబల్ ఈక్వల్స్ టు 6. సో 3 అండ్ 6 నాకు ఈక్వల్ కాదు, ఈక్వల్ ఫాల్స్ అయింది కాబట్టి ఐ షుడ్ బి ఐ అనేది నాకు ఇంక్రీజ్ అవ్వాలి. సో ఐ అనేది నాకు ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు 4 డబల్ ఈక్వల్స్ టు 6. కండిషన్ అగైన్ ఫాల్స్. ఐ అనేది నాకు ఇంక్రీజ్ అయింది. 5 డబల్ ఈక్వల్స్ టు 6. కండిషన్ అనేది నాకు మళ్ళీ ఫాల్స్ అయింది. ఐ ఇంక్రీజ్ అయింది. 6 డబల్ ఈక్వల్స్ టు 6. కండిషన్ నాకు ఇక్కడ ట్రూ అయింది. సో ఇక్కడ నాకు ట్రూ అయింది కాబట్టి సో 6 దగ్గర ఏ ఇండెక్స్ వాల్యూ అయితే ఉందో ఇప్పుడు ఐ దగ్గర ఏ ఇండెక్స్ వాల్యూ అయితే ఉందో అది రిటర్న్ అవ్వాలి. సో ఐ దగ్గర ఏ ఇండెక్స్ వాల్యూ ఉంది, నాకు 4 ఉంది. సో 4 హ్యాస్ టు బి ప్రింట్. సో దిస్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ నెంబర్ 4. ఓకేనా? ఫైనల్గా మనకు ఇలా ఆన్సర్ రావాలి. సో దిస్ ఈజ్ నథింగ్ అబౌట్ ద లీనియర్ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బెస్ట్ కేస్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1 అండ్ యావరేజ్ కేస్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n అండ్ వర్స్ట్ కేస్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. ఓకేనా? సో ఇది మనకు టైం కాంప్లెక్సిటీస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే.